ఇక తిరుమలలో మఠాల పేరిట గోల్మాల్ జరుగుతోందా? లీజు పేరిట కోట్ల రూపాయల దందా నడుస్తోందా? వీటితో పాటు యథేచ్ఛగా ఆక్రమణలు చేస్తున్నారా? తిరుమలలో ఎన్నేసి మఠాలున్నాయి? వీరి అక్రమ వసూళ్లు, ఆక్రమణ పర్వం ఎలాంటిది చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు గురువారం పూట కళ్లు తెరుస్తారని అంటారు. ఆలయంలో జరిగే కార్యకలాపాలపై దృష్టి సారిస్తారని చెప్తారు. వీటిలో ఏవైనా అక్రమాలు, ఆక్రమణలుంటే వారి పనిపడతారని నమ్ముతుంటారు. కూటమి ప్రభుత్వంలో ఈ మాటే నిజమైందా? మఠాల వసూళ్లు, ఆక్రమణ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా అంటే అవునని తెలుస్తోంది. తిరుమలలో 30 మఠాల వరకు ఉన్నాయి. వీటిలో విశాఖ స్వరూపానందేంద్ర శారదా పీఠం ఆక్రమణల పర్వం తెలిసిందే. ఈ పీఠానికి 5,000 చదరపు అడుగుల స్థలం మాత్రమే కేటాయించగా వీరు ఏకంగా 19,990 అడుగుల మేర ఆక్రమించేశారు. అక్రమ కట్టడాలు నిర్మించారు. తనకున్న రాజకీయ పలుకుబడితో తిరుమలలో స్వరూపానంద ఆడింది ఆట, పాడింది పాటగా సాగిందని అంటారు. ప్రభుత్వం మారక టీటీడీ ధర్మకర్తల మండలి మొదటి సమావేశంలోనే శారదా పీఠం లీజు రద్దు చేసింది. అంతేకాదు మిగతా మఠాల ఆక్రమణలు, అక్రమ వసూళ్లపైన దృష్టి సారించింది. తిరుమలలోని మెజార్టీ మఠాల్లో ఇచ్చిన స్థలానికన్నా మించి కట్టినవే ఎక్కువ. వీటన్నిటిపైన సమగ్ర విచారణ చేసిన టీటీడీ ఆ తరువాత చర్యలు తీసుకోలేదు. అయితే టీటీడీ మాజీ చైర్మన్ కర్ణాటకకు చెందిన ఒక మఠానికి ఏర్పేడు వ్యాసాశ్రమం వెనుక వైపున అనుమతులిచ్చారు. ఇక్కడ 1+3 నిర్మాణాలకు మాత్రమే అనుమతులుండగా ఏకంగా 5 అంతస్తుల భవనం నిర్మించారు. విశాఖ శారదా పీఠాధిపతి తరువాత ఈ మఠం మీదే చర్యలుండేలా తెలుస్తోంది. అంతేకాదు మఠాల వ్యవహారంలో లీజుకు సంబంధించి పలు వివాదాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన టీటీడీ ఉన్నతాధికారులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ ఈవో, ఇంజనీరింగ్ చీఫ్, విజిలెన్స్ వింగ్, హెల్త్ ఆఫీసర్, 5 మఠాలకు సంబంధించిన నిపుణులు ఈ కమిటీలో ఉంటారు. వీరిచ్చే నివేదికల ఆధారంగా టీటీడీ మఠాల అద్దెతో పాటు కళ్యాణాల అద్దెలను సైతం నిర్ణయించనున్నారు. మఠాల విషయంలో అంతగా ఇక్కడేం జరుగుతుందో పరిశీలిస్తే తిరుమలలో మఠాలకు అవకాశమిచ్చింది ధర్మ ప్రచారానికి వీలుగా ఉండేందుకు. అందుకే ఇక్కడ 23 ప్రముఖ మఠాలున్నాయి. వీటిలో 15 మఠాల్లో వివాహాలకు సైతం అనుమతులిస్తుంటారు. ఈ మఠాలలో కళ్యాణ మండపాలు లేకున్నా హాళ్లలోనే పెళ్లిళ్లు జరిపించేస్తుంటారు మ్యారేజ్ కాంట్రాక్టర్లు. ఇందుకోసమే కొందరు కాంట్రాక్టర్లు ఈ మఠాలను లీజుకు తీసుకుంటూ ఉంటారు. వీరి మధ్య బీభత్సమైన యుద్ధాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీ నాయకులు కొందరు మఠాలను ఇలాగే లీజుకు తీసుకున్నారు. ఈ పంచాయతీలు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పెళ్లికి 1,00,000 నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తుంటారు. ముఖ్యంగా పీఠాధిపతులు 10 నుంచి 50 లక్షల రూపాయల వరకు లీజుల నుంచి వసూలు చేస్తుంటారు. మఠాధిపతుల శిష్యులు ఏడాదికి 1-2 సార్లు వచ్చి వెళుతుంటారు. తిరుమల మఠాల కేంద్రంగా 500 కోట్ల రూపాయల మేర దందా జరుగుతున్నట్టు ఒక అంచనా. మరోవైపు ఒక్కో గది అద్దె కూడా భారీగానే వసూలు చేస్తుంటారట. వేసవి కాలంలో అయితే ఒక్కో గది అద్దె 5,000 వరకు పలుకుతుందట. అది కూడా పెద్ద స్థాయిలో రికమెండేషన్ ఉంటేనే ఇస్తారట. తిరుమల మఠాల చుట్టూ ఇంత పెద్ద ఎత్తున కాసుల వర్షం కురుస్తుండటంతో ఈ మఠాల లీజుకు ఎగబడుతుంటారట కొందరు కాంట్రాక్టర్లు. ఒక్కో లీజుదారుడు 2 నుంచి 5 వరకు మఠాలను లీజుకు తీసుకుని లక్షల్లో వసూళ్లు సాగిస్తున్నారట. వీరికి రాజకీయ పలుకుబడి సైతం బలంగా ఉండడంతో ఒక రేంజ్లో చక్రం తిప్పుతుంటారట. పోలీసుల సహకారం కూడా తీసుకుంటారట. టీటీడీలో పాతుకుపోయిన సీనియర్ ఉద్యోగుల సహకారం ఎందుకు అదనంగా తెలుస్తోంది. ఈ వసూళ్ల వ్యవహారంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించింది టీటీడీ. 5గురితో కూడిన కమిటీ వేసింది. కమిటీ ఏర్పాటు చేసిన ధరలే ఇకపై గదులు, కళ్యాణ అద్దెలకు వసూలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
అదేవిధంగా మఠాలను లీజుకు తీసుకున్న వారి వివరాలను సైతం రికార్డ్ చేయనున్నారు. మేనేజర్ పేరిట లీజుదారులు ఈ తతంగమంతా నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. వీరందరి వివరాలను సేకరించి అనర్హులైన వారెవరైనా ఉంటే వెంటనే తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది టీటీడీ. ఇకనైనా శ్రీవారి ప్రాంగణంలో అక్రమ వసూళ్లు, ఆక్రమణల వ్యవహారం కంట్రోల్లోకి రావాలని ఆశిద్దాం.